అందరికీ నమస్కారం అండి. నా రెండవ నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కి స్వాగతం అండి. ఫస్ట్ టైం నేను నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ చేశానండి. 10 వీక్స్ అవుట్, 9 వీక్స్ అవుట్ ఇలా రకరకాలుగా డే 1 గోల్డ్ గెలిచేదాకా అయితే వీడియోస్ చాలా చేశాను. ఇవాల్టి నుంచి మనం 12 వీక్స్ అవుట్, 11 వీక్స్ అవుట్, 10 వీక్స్ అవుట్ అలా చివరి దాకా మనం గోల్డ్ ప్రో కార్డ్ కొట్టేంత వరకు ఈ వీడియోస్ అయితే తీస్తానండి. సో ఎట్లా అంటే ఈసారి లాస్ట్ టైం మనం రా వీడియోస్ దాంతో పాటు కొంచెం ఇన్ఫర్మేటివ్ కూడా చెప్పానండి. ఈసారి లాస్ట్ ఇయర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ని గ్యాదర్ చేసి మనం కాంపిటీషన్ ముందు వెనక మధ్యలో అన్ని రకరకాలుగా అంటే ఎలా అంటే లీన్ బల్కింగ్ అంటే ఏంటి, లీన్ బల్క్ డైట్ అంటే ఏంటి, లీన్ బల్క్ ట్రైనింగ్ ఎలాగా, ఫ్యాట్ లాస్ లో డైట్ ఎలా చేయాలి, ఫ్యాట్ లాస్ ట్రైనింగ్ ఎలాగా, పీక్ వీక్ అంటే ఏంటి, పోజింగ్ అంటే ఏంటి, ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా అయితే ఉంటాయండి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు మటుకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే తీసుకుంటారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, అలానే నా జర్నీ కూడా చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియోని రానున్న రోజులన్నీ మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. అలానే మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. నాకు ఊపు ఉత్సాహం వస్తుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అసలు కాంపిటీషన్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఐసిఎన్ ఇండియా ఫెడరేషన్ ఏం చేస్తుంది ఏంటి దీని తాలూకా డీటెయిల్స్ క్లియర్ గా మాట్లాడదాం. సో ఐసిఎన్ ఇండియా అంటే ఐ కంపీట్ నేచురల్ అనే ఫెడరేషన్ అనమాట. సో బేసిక్ గా ఏంటంటే ఎటువంటి స్టెరాయిడ్స్, యానబాలిక్స్, డ్రగ్ ఫ్రీగా ఉండే ఫెడరేషన్ అనమాట. సో అంటే నేను యాజ్ అథ్లెట్ గా నేచురల్ ఫుడ్ తీసుకుంటూ సప్లిమెంట్స్ తీసుకుంటూ బాడీ పెంచేటోళ్లే నేచురల్ అథ్లెట్స్ అనమాట. అలాగే వాళ్ళు నేచురల్ బాడీ బిల్డర్స్ అనమాట. సో దీనికి సంబంధించి కాంపిటీషన్స్ అయితే జరుగుతుంది అనమాట. రకరకాల కేటగిరీస్ లో అయితే ఉంటుంది. సో దానికి మనం కాంపిటీషన్ లోకి దిగుతున్నాం ఈ ఇయర్ 2024 ఆగస్ట్ 17 లో. అది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో. సో ఇది ఐసెన్ గురించి అండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో, కపుల్ ఆఫ్ వీక్స్ లో మనం ఆడుతున్నాం కాబట్టి నా కరెంట్ ఫిజిక్, కరెంట్ అంటే మనం ఎలా డైట్ నడుస్తుంది, ఇవన్నీ రకరకాలుగా నా జర్నీ మొత్తం మీకు ఒక డాక్యుమెంటేషన్గా మీకు ఈ కంప్లీట్గా నెక్స్ట్ రానున్న వీడియోస్లో అన్నిటిలో ఉంటుందన్నమాట. మీకు ఆ జర్నీ అంతా చూపిస్తాను. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా కట్ అండ్ క్లియర్గా ఉంటుంది. ప్రతిదీ ఈ ఛానల్లో అయితే దొరుకుతుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసాం, చాలా ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసాం. ఫస్ట్ టైం నేచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేసినప్పుడు నాకు ఈ పీక్ వీక్ గురించి కానీ, పోజింగ్ గురించి కానీ, లేక ఫ్యాట్ లాస్ జర్నీలో అంటే నేచురల్ అథ్లెట్ ఎలాగా, లేదు ఒక కామన్ అంటే మామూలు వ్యక్తి అంటే కాంపిటీషన్కి వెళ్ళకుండా ఒక వ్యక్తి ఎలా చేయొచ్చు, ఇట్లా రకరకాలుగా చాలా గెయిన్ చేశాను. నా దగ్గర నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం అన్ని కలగలిపి మీకు చెప్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ గోవా షో తర్వాత మనం స్టేజ్ కండిషన్ వచ్చి 63 kgs వెయిట్ ఉందండి. నెక్స్ట్ కాంపిటీషన్ ఎప్పుడు నడిచిద్ది, ఎక్కడ నడిచిద్ది అనేది తెలీదు. బట్ ఒక క్లారిటీ అయితే గోవా షో తర్వాత ఒక 1 month, ఒక 15 daysలో అనుకుంటా మాకు క్లారిటీ వచ్చింది. జయాచార్య ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన దగ్గర నుంచి నేను నా కోచ్ దినేష్తో మాట్లాడి బ్రో మనం ఏం చేద్దాం నెక్స్ట్ అని చెప్పేస్తే, సో బల్కింగ్ చేద్దాం బ్రో అని చెప్పేసి నా కోచ్ అయితే అన్నారండి. సో ఆయన బల్కింగ్ ఎలా అంటే లీన్ బల్క్ అనమాట. 63 kgs నుంచి యాజ్ ఆఫ్ నో కరెంట్ వెయిట్ వచ్చేసి అంటే 12 వీక్స్ అవుట్ అప్పుడు 72, ఒక 2 వీక్స్ బ్యాక్ మనం 73 ఉన్నాం అనమాట. వెయిట్ అయితే డ్రాప్ అవుతున్నాం. ఈ 73 kgs ఎలా గెయిన్ చేశాను ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లీన్ బల్క్ ఎలా చేశాను, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అవన్నీ క్లియర్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. లీన్ బల్కింగ్ అంటే ఏంటి, లీన్ బల్క్ అంటే ఏం లేదంటే చాలా సింపుల్, పెద్ద ఇది అనుకుంటారేమో. ఎట్లా అంటే లీన్ బల్క్ మనం మసిల్ గెయిన్ చేసుకుంటూ ఫ్యాట్ని తగ్గించుకుంటూ అంటే ఫ్యాట్ ఎక్కువ పెరగకుండా మినిమం ఫ్యాట్ అయితే గెయిన్ చేసుకుంటూ అలానే మసిల్ని పెంచుకుంటూ మనమైతే ఈ లీన్ బల్క్ని చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ చెప్తానండి. నా పర్సనల్గా నాకు ఎందుకు లీన్ బల్క్ ఇంపార్టెంట్, లేదు జనరల్ ఆడియన్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి నేను ఏప్రిల్ దాకా ఒక క్వాలిటీ ఆఫ్ మజిల్ అయితే గెయిన్ చేశాను. ఆ మసిల్ డెఫినిషన్ ఎండ్కి వచ్చేసరికి స్టేజ్ మీద చూస్తారు కదా ఏదైతే కండిషన్ ఉందో అదే లీన్ బల్క్ అనమాట. ఇది నాకు ఇంపార్టెంట్ ఈ బల్కింగ్ ఫేస్ అనేది. ఈ 4 నెలల్లో నేను ఏదైతే గెయిన్ చేసిన మసిల్స్ ఉందో అది లాస్ట్కి వచ్చేసరికి ఆ క్వాలిటీ ఆఫ్ మజిలే మనకి విజయాలను కానీ అపజయాలు కానీ తీసుకొచ్చేది. సో లీన్ బల్కింగ్లో ప్రిన్సిపల్స్ ఏంట్రా అంటే క్యాలరీస్ సర్ప్లస్. మీరు ఏదైతే కరగదీస్తున్నారో దాని మీద అధికంగా ఒక 200 నుంచి 300 క్యాలరీస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2500 క్యాలరీస్ మీరు డే మొత్తంలో బర్న్ చేస్తున్నారు అనుకోండి. సో దాని మీద ఒక 300 క్యాలరీస్
ఎక్స్ట్రా తీసుకుంటున్నారనమాట. సో మ్యాక్రో న్యూట్రియన్స్ రేషియోకి వస్తే నా జర్నీలో 2800 నుంచి 3000 క్యాలరీస్ తీసుకున్నాను. అది ఎలా తీసుకున్నాను అంటే 40% ప్రోటీన్, 40% కార్బ్ అండ్ 20% ఫ్యాట్. ఇవన్నీ సమతూలంగా ఎంత బ్యాలెన్స్డ్ గా కావాలో మన లీన్ బల్క్ లో తీసుకున్నాను. ఓకే, తీసుకున్నావు 40% కార్బ్స్ తీసుకున్నావు భయ్యా, 40% ప్రోటీన్ తీసుకున్నావు, 20% ఫ్యాట్ తీసుకున్నావు. అది ఎలా తీసుకున్నావు? నీ మీల్ ఫ్రీక్వెన్సీ ఎలా నడిచింది? నా మీల్ ఫ్రీక్వెన్సీ అండి, ఒక మీల్లో కాకుండా నేను నా త్రూఅవుట్ డేలో ఒక 6 మీల్స్ అయితే తీసుకుంటా. 6 మీల్స్ ఎలా అంటే, ఒక మార్నింగ్ మీల్, ఈ మీల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంటే మొత్తం అంతా కలగలిపి చెప్తే మీకు అర్థం కాదని ఒక పైన సినారియో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుందంటే, మన లీన్ బల్కింగ్లో డైట్ ఎలా చేసాం, లీన్ బల్కింగ్లో ట్రైనింగ్ ఎలా చేసాం. 5 to 6 మీల్స్ అంటే మేక్ షూర్ నా 6 మీల్స్ ఎలా తినేవాడిని అంటే, ఈ 40% ప్రోటీన్, ఈ 40% కార్బ్స్, ఈ 20% ఫ్యాట్ ఎవ్రీ మీల్లో ఉండేటట్టు నేనైతే తిన్నాను అనమాట. నా మీల్ ఫ్రీక్వెన్సీని అయితే ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఓకే, తిన్నావు, బాగుంది. అసలు నా పర్సనల్ గోల్ ఏంటి, నా స్పెసిఫిక్ గోల్ ఏంటి? నా పర్సనల్ గోల్ అండి మసిల్ గెయిన్ చేయటమే అండి. ఏదైతే క్వాలిటీ మసిల్ గెయిన్ చేశానో అదే మన స్టేజ్కి చాలా ఇంపార్టెంట్. సో నేను పర్ వీక్ 0.5 grams అయితే గెయిన్ చేసుకుంటూ మంత్కి వచ్చేసరికి 1 కేజీ మజిల్ మాస్ అయితే గెయిన్ చేశానండి. సో ఈ 4 monthsలో నేను ఒక 4 kgs మజిల్ అయితే గెయిన్ చేశాను అనమాట. సో ఇది ఎలా ట్రాక్ చేసావు ఏంటి అంటే కనుక మీకు ఇక్కడ ఫొటోస్లో చూపిస్తాను చూడండి. నేను ఎలా ట్రాక్ చేసుకున్నానంటే, వీక్లీ చెక్-ఇన్స్ చేసుకుంటూ వీక్లీ నా వెయిట్ అంటే ఎంత పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఒక యాప్లో కానీ ఏదైనా కానీ నాకు నేను అంటే రాసుకోవటం కూడా, నేను మ్యాక్సిమం అంతా నా చెక్-ఇన్స్ అన్ని ఎలా రాసుకుంటాను, నోట్ ప్యాడ్లో రాసేసుకుంటాను యాప్ కంటే. సో అప్పుడు నాకు దానికి తగ్గట్టుగా ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది నాకు అర్థమైద్ది అనమాట. సో ఇది నా కైండ్ ఆఫ్ ట్రిక్ అనమాట. మీకు లేదు, నీకు ఇంత ఓపిక లేదు రాసుకోవటం అంటే కనుక మీరు చాలా మార్కెట్లో యాప్స్ ఉన్నాయన్నమాట. అవి మీరు ట్రాక్ చేసుకోండి. ఇది మీ బాడీ మెజర్మెంట్స్కి సంబంధించి. ఓకే, ఇదంతా బాగుంది. ఇప్పుడు నా బాడీ కండిషన్ ఎలా ఉంది అంటే, ఈ 12 weeks అవుట్ యాజ్ ఆఫ్ నో మన లీన్ బల్క్ చేసిన తర్వాత 12 weeks అవుట్ కండిషన్ మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. సో లాస్ట్ టైం మనం చూపించాం అనమాట అనౌన్స్మెంట్ అప్పుడు. సో అప్పటికి ఇప్పటికి ఒక 1.5 kgs అయితే డ్రాప్ అయ్యామన్నమాట. సో ఏంటి డ్రాప్ అయిందంటే, మ్యాక్సిమం వాటర్ ఏదైతే హోల్డ్ చేసి ఉందో అదంతా డ్రాప్ అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తాను, చిన్న పోజింగ్ చూపిస్తాను. అంటే మామూలుగా ఏంటంటే, అంతకుముందు ఫిట్నెస్ మోడల్ ఉంది కదా, ఫిట్నెస్ మోడల్ ఇప్పుడు క్లాసిక్ ఫిజిక్ ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసింది ఉందో సో దాన్ని మనం చేస్తున్నాను. సో క్లాసిక్ ఫిజిక్ ఫస్ట్ ఫిట్నెస్ మోడల్ చూపిస్తాను. సో ఫిట్నెస్ మోడల్ నా గేమ్ ఫిట్నెస్ మోడల్. ఓకే, క్లాసిక్ ఫిజిక్ కూడా ఆడుతున్నాం ఈసారి. సో క్లాసిక్ ఫిజిక్ ఎలారా అంటే యాక్చువల్లీ కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఒకళ్ళకి కంపేర్ లేకుండా నా బాడీకి ఏదైతే ఫిట్ ఉందో దానికి తగ్గట్టుగా చేద్దామని ప్లాన్ ఉంది. ఇప్పుడు క్లాసిక్ ఫిజిక్ చూపిస్తాను. ఇది ఉంది చూసారా, లాస్ట్కి వచ్చేసరికి మొత్తం కట్ ఆఫ్ అయిపోద్ది. సో క్వార్టర్ టర్న్స్ ఎవరు చెప్పరు కాబట్టి నేనే చేసేస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ డబుల్ బైసెప్.
ఇవన్నీ రీకరెక్ట్ చేసుకోవాలి చాలా వరకు. సో నేను ఎక్కువ చూపించలేదు డీటెయిల్గా, ఎందుకంటే నాకు ఈ బాడీలో చూపించటం అంటే లైక్ ఇంకా చాలా వరకు ఫ్యాట్ పర్సంటేజ్ అనేది చాలా వరకు తగ్గాలి. సో తగ్గిన తర్వాత చూపిస్తే ఇంకా బాగుంటుంది ఈ లుక్. సో ఇవన్నీ రిప్ అయిపోతే అంటే ఇది చూసారు కదా మైన్యూట్, ఇవన్నీ వెళ్ళిపోవాలి, స్ట్రెడ్డింగ్కి వెళ్ళిపోవాలి. స్ట్రెడ్డింగ్కి వెళ్ళాక మీకు డీటెయిల్గా తెలిసింది ఈ పార్టు, తర్వాత ఈ వెనకాల పార్ట్ మొత్తం మనం కట్ ఆఫ్ చేస్తాం. సో ఈ జర్నీలో మీరు నన్ను చూస్తారు ఎట్లా కట్ చేస్తాను ఏంటి అనేది. ఈ డాక్యుమెంటరీ చాలా చాలా ఉపయోగపడింది ఖచ్చితంగా. అందుకనే నేను ముందు స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను కదా, ప్రతిదీ మీరు మిస్ అయితే కనుక మీరు లింక్ అనేది అన్మ్యాచ్ అయిపోద్ది అనమాట. అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎట్లా అంటే నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఇంకొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. అంటే లాస్ట్ వీక్కి ఈ వీక్కి యాప్స్ అనేవి విజిబుల్ స్టార్ట్ అయినాయి. చూసారు కదండి, అది మన 12 వీక్స్ అవుట్ అప్పుడు మన బాడీ కండిషన్. ఎడిషనల్గా నేను ఈ వీడియోలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మీరు ఒకవేళ కనుక నెక్స్ట్ ఫేజ్లో నార్మల్ ఆడియన్స్ అయినా లేదంటే కాంపిటేట్ చేసిన వాళ్ళైనా సరే లీన్ బల్క్ ఎలా చేసుకోవచ్చు. బల్కింగ్ అనగానే మనలో ఒక చెడ్డ అపోహ ఉందండి. పిజ్జాలు, బర్గర్లు లేదంటే ఏది పడితే అది తినేసేసి బాడీని గెయిన్ చేసేద్దాం అనుకుంటారు. బట్ పెద్ద మిస్టేక్ ఇదే అండి. మీరు ఏది పడితే అది తినేయటం మూలనే బల్కింగ్ అనేది చండాలంగా అయ్యిద్ది. చివరికి వచ్చేసరికి మీరు ఫ్యాట్ ఎక్కువ గెయిన్ చేసేసేసి యూ ఎండ్ అప్ విత్ సంథింగ్ లైక్ మీరు అనుకున్న క్వాలిటీ మజిల్ అయితే గెయిన్ చేయలేరు. ఇప్పుడు నేనున్నాను, నేను క్వాలిటీ ఆఫ్ మజిల్ గెయిన్ చేశాను, మీకు ప్రూఫ్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు. నేను ఎంత నీట్గా తిన్నాను ఏంటి అనేది మీకు కట్ అండ్ క్లియర్గా నేను ఇక్కడ విజువల్స్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కడ చీకట్లో దాగుడు మూతలు అయితే లేవు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చే జర్నీ కూడా మీకు మొత్తం అంతా ఒక డాక్యుమెంట్ లాగా ఎందుకు చూపిస్తాను అన్నదే ఇదే కారణం అనమాట. సో అవాయిడ్ యువర్ జంక్ ఫుడ్ అండి. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినద్దు. అలానే మీరు స్టే హైడ్రేట్ అండి. 3 to 5 లీటర్స్ హైడ్రేటెడ్గా ఉండి, అంటే మీరు డేలో తాగేది చూసుకోండి, వాటర్ ఇంటేక్ అనమాట. ఇంకా మీకు లీన్ బల్కింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. రానున్న రోజుల్లో ఇంకా మీకు కట్ అండ్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. అలానే పక్కనున్న నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. సో వీడియో అయితే చివరికి వచ్చేసింది. ఇలాంటి వీడియోలు ప్రతి వారం అయితే ఇన్ఫర్మేటివ్గా వస్తుంది. ఏదో వీడియో తీసామన్నట్టు కాకుండా నేను మీకు నాలెడ్జ్ ఇస్తూ నా జర్నీ మీకు చూపిస్తూ ప్రతిదీ వచ్చే వారంలో ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను. కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. ఇలానే మనం కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నాం.